ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఎవరైనా దాంట్లో కమిషన్లు ఇస్తారంటే చాలు ఏదైనా ప్రభుత్వాన్ని వాళ్ళ బినామీలకి అంటగట్టే పరిస్థితిలో ఉన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలు మీరు చూస్తే ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, తెలంగాణ కానీ, అలాగే మన చుట్టుపక్కల ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఈరోజు సొంతంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టుకోవాలని తహతహలాడుతూ వాళ్ళు కట్టుకుంటుంటే ఉన్న వాటిని సిగ్గు లేకుండా ఈరోజు బినామీలకు ఇచ్చేస్తూ పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మళ్లీ సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కానప్పుడు ఎందుకు ప్రభుత్వం కట్టడం లేదని నేను అడుగుతున్నాను. దానికి పర్మిషన్లు తెచ్చారు, దానికి డబ్బులు శాంక్షన్ చేశారు, అవి కట్టడం కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అన్ని కూడా వివిధ స్టేజీల్లో ఉన్నాయి, 7 పూర్తయి. మరి జగన్ గారు కట్టగలిగింది మీరు ఎందుకు కట్టలేకపోతున్నారు అంటున్నాను. పైపెచ్చు మళ్ళీ వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అసలు ఒక్కటి కూడా కట్టలేదు అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు తప్ప ఈ రాష్ట్రంలోని అందరికీ కనిపిస్తున్నాయి జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు. సో ఇప్పటికైనా ఈ బురద జల్లే కార్యక్రమం పక్క పెట్టుకొని, ఈ నియంతృత్వ పోకడలను పక్కన పెట్టుకొని, ప్రజా వ్యతిరేకత వచ్చిన సందర్భంగా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా దీన్ని ప్రభుత్వమే కట్టే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. లేదు అంటే ప్రజలకి అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకెళ్లి వారి మెడలు వంచి ఇవి ప్రభుత్వమే కట్టే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి చాలా మంది అధికారం ఉంది, మేమే రేపు 50 సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా, లెక్క జమా లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచనే వాళ్ళ బుర్రల్లో రాలేదు. గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా గానీ అవిపరీతమైన అవినీతి చేశారు. అందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇంకొకటి చెప్తాను, వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే. నేను ఒకటే చెప్తున్నాను, కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు చేసుకున్న ల్యాండ్ కబ్జా చేసుకున్నాం, నెక్స్ట్ 20 సంవత్సరాలకు సరిపడా మా ముని మనవాళ్ళు కూడా బతికేంత సంపాదించుకున్నామని వర్డ్స్ కొన్ని వాడకూడదు. చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది. డెఫినెట్ గా నీతిగా నిజాయితీగా సంపాదించుకోండి. గవర్నమెంట్ చాలా పథకాలు చాలా ఇచ్చింది, వాటిని వాడుకొని ముందుకెళ్ళండి. అంతేగాని వీళ్ళకి అధికారం ఉందని చెప్పి అహంకారంతో పోయేసి ఇంకా మేము సంపాదించేసుకుని ఏం పర్లేదు, ఇప్పుడు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాము, వీఆర్ ఫిట్, మనకు అయితే మన తర్వాత 4 తరాలు 10 తరాలు తినేంత సంపాదించుకున్నాం అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. చట్టాలు మారుస్తారు, అన్ని మారుస్తారు. దోచుకున్న వాళ్ళ దగ్గర దాచుకున్నదంతా మట్టంగా గల్లాపెట్ట తెరిచి తీసుకొచ్చుకొనేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. కాబట్టి అవినీతిని కొంచెం తగ్గించుకుంటే మంచిది అని నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉంటాను. డెఫినెట్ గా మేయర్ గారు చేసిన తప్పుకి మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలా. దానికి సంబంధించిన తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కూడా మేయర్ గారికి పడుతుంది. ఈ రోజు మేము డిబేట్లకి అడిగితే మీరు రాగలుగుతున్నారా? మేము సిద్ధము, అంటే మీ సిద్ధం కాదు, మాది వేరే సిద్ధం లేండి. హామీలు మేము నెరవేర్చట్లేదు, జనాలను గాలికి వదిలేసామని చెప్పి మాట్లాడుతున్నారో ఆ చర్చకి రావడానికి మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? ఇంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు. మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు, లోకేష్ అన్న క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేస్తామంట. ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్ లో కూతుళ్ళు కలవడానికి పోలేదు. ప్రభుత్వం డబ్బులతోటి ఈ రోజు ఎంత అవినీతి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు. ఈ రోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం, మీరు బురద చల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది, నిజంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీ ముఖం పైన చీకొడుతున్నారు ప్రజలు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ 11 సీట్లు కూడా కాదుకుండా కేవలం 1 సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు. అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పదగలేసే రకం ఉంటుంది తెలుసా? ఏదంటారు, తీరం ఏరు దాటాక తెప్పదగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పడవలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఎదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈ రోజు ఆ పోలీసులు చాలా మంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈ రోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి 7 సముద్రాలు దాటాను.
కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం. మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మళ్ళీ మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు. నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని మోహన్ రెడ్డి మాకు పద్ధతి తెలుసు, మాకు చట్టం తెలుసు, మాకు పద్ధతి తెలుసు, చట్టాలను ఎలా గౌరవించుకోవాలో తెలుసు, కోర్టులను ఎలా గౌరవించుకోవాలో తెలుసు. దాని ప్రకారమే ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు, ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం. అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం. పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులంటే గౌరవం ఉంది, చట్టాలంటే గౌరవం ఉంది.